నిన్న సంతలో పండు మిరపకాయలు భలే కలరీగా కనపడతా ఉంటే పట్టుకొనొచ్చాను. నాకు పండు మిరపకాయల పచ్చడి అంటే బాగా ఇష్టం. సో, మా అత్తేం చేయమంటే తను ఉండట్లేదు డ్యూటీకి వెళ్ళిపోతుంది. మా అమ్మమ్మ అయితే నేను చేస్తా అయ్యి అని చేస్తుంది. ఆమెకైతే అన్ని పచ్చళ్ళు పెట్టడం వచ్చు. సో, రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ పండు మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. కేజీ వచ్చేసి రూ. 80 నేనైతే ఒక అర కేజీ అయితే తీసుకొనొచ్చాను. ఫస్ట్ అయితే తొడుములతో ఈ పండు మిరపకాయలని ఏంటంటే కడుక్కోవాలి. ఎందుకంటే దుమ్ము ఏమన్నా ఉంటది కదా! కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిద్ది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోకైతే లైక్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నాకైతే పండు మిరపకాయల పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. సో, ఏ పచ్చడైనా నాకు చాలా ఇష్టం అండి. పచ్చడి అని పేరు వినగానే నాకు నరాల నుంచి ఆకలి ఆకలి అనుకుంటా ఫుల్ ఆకలి అయితది. అసలు బ్రేక్ డౌన్ చేస్తా ఉంటాయి నా నరాలు. సో, అందుకే ఇంకా దగ్గరుండి మరి పెట్టించుకుంటున్నా. వీడియోస్ లైక్ చేయండి.